సిద్ధు గారు సార్, డైరెక్టర్కి ట్రేడ్స్ ఉండాలి, ఇంపాక్ట్ ఉండాలి, అంటే సక్సెస్ ఫెయిల్యూర్స్ కాదన్నారు. భాస్కర్ గారిలో ఒక ట్రేడ్స్ ఉంటాయి మనం అబ్జర్వ్ చేస్తే. జాక్ విషయానికి వచ్చేసరికల్లా కొంచెం కమర్షియల్గా ట్రై చేసినట్టు అనిపించింది. అంటే మీరు ఫస్ట్ టైం మాకు సర్ప్రైజింగ్గా మీ ఫైట్స్ అనిపించాయి, అంటే ఒక సీరియస్ ఫైట్ మోడ్లో కనిపించారు. ఒక యాక్షన్ హీరో లాగా ఒక పంచ్ డైలాగ్తో మొదలెట్టింది ఫైట్. ఈ చేంజ్ ఎవరికి కారణం ఏంటి? ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే యాక్షన్ హీరో ఇమేజ్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా? అదే లేదండి, అంటే దిస్ స్టోరీ డిమాండ్స్ దిస్ కాబట్టి ఇది నాకు భాస్కర్ గారు ఫస్ట్ డే కట్ చెప్పినప్పుడు ఇది ఒక యాక్షన్ డ్రామా, యాక్షన్ కామెడీ స్పేస్లో ఉంటుంది సినిమా అని చెప్పారు. సో ఆబ్వియస్లీ ఆయన డిజైన్ చేసుకున్న క్యారెక్టర్కి ఏమేం చేయాలో అవి నేను చేశాను అంతే. దానివల్ల నేను ఇప్పుడు యాక్షన్ హీరోలాగా అయిపోవాలనో లేకపోతే అదే ఆ ప్రయత్నం ఏం లేదండి. అండ్ వస్తే డెఫినెట్గా మేక్ ఓవర్ అంటున్నారా? అది తెలియదు సార్, అంత ప్లాన్ వేయలేను నేను. అది వెళ్తూ వెళ్తూ ఎలాంటి కథలు వస్తాయి ఏంటి అనే దాన్ని బట్టి తెలిసి. బట్ ఆబ్వియస్లీ ఒకే కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేస్తూ ఉండలేం కదా, మూవ్ ఆన్ అవ్వాలి. బట్ అట్ ద సేమ్ టైం నాకు ఏంటంటే టిల్లు ఫ్రాంచైజ్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి దాని తర్వాత చేసే ఫిల్మ్ నుంచి కూడా ఎంతో కాస్త హ్యూమర్ ఎక్స్పెక్ట్ చేస్తారు నా దగ్గర నుంచి. సో ఆ హ్యూమర్ ఉంచుతూనే నేను వేరే వేరే డైమెన్షన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే టిల్లు నుంచి చెప్పక్క నీ గోల్ ఏంటి అనేది ఒక్కటి క్యారీ ఫార్వర్డ్ అయినట్టు అనిపించింది. అది ఊరికే డబ్బింగ్లో అనిపిస్తే వేసాను, అంటే ఫైట్ చేస్తూ మధ్యలో అంటే ఫన్ ఉంటుందేమో అనిపించి వేసాను డబ్బింగ్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏం చేసినా ఎక్కువ మాట్లాడుతుందండి జాక్ క్యారెక్టర్. అంటే ఫైట్ చేసినా మాట్లాడుతుంది, బెడ్రూమ్లో ఉన్నా వాష్రూమ్లో ఉన్నా ఫైట్ చేసినా ఎక్కడున్నా సరే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. అంటే మీ నుంచి డైలాగ్స్ అనేవి కంపల్సరీ ఆశిస్తారు అనే దాన్ని మైండ్లో పెట్టుకున్నారు ఎట్లా? 100%. అంటే ప్రతి యాక్టర్కి ఒక యూఎస్పీ ఉంటుంది కదా, అలా నా యూఎస్పీ నాకు తెలిసి డైలాగ్స్ చెప్పడం, లేకపోతే యూనో ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్ ఇవన్నీ ఉండడం. సో క్యారెక్టరైజేషన్ ఆ విషయంలోనే ఐ ఫీల్ భాస్కర్ గారు ఎక్కడ చాలా బాగా బ్యాలెన్స్ చేశారు అనిపించింది. టిల్లు నుంచి జాక్కి ట్రాన్సిషన్ ఆయన ఎక్కడ కూడా సైలెంట్గా ఉంచలేదు నన్ను. ఇన్ఫ్యాక్ట్ ఆయన చాలా ఎక్కువ డైలాగ్స్ రాసుకుని వచ్చి నాకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. మీరు ఇంప్రొవైజ్ చేసుకోండి, ఇది నాకేమీ తక్కువ మాట్లాడాలి క్యారెక్టర్ అదేం లేదు, మీరు టిల్లుతో చేసిన ఇంపాక్ట్, క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మిస్ అవ్వకుండానే మనం వేరే సినిమా తీయాలి, వేరే కథ తీయాలని చెప్పి డైలాగ్స్ మీద డెఫినెట్లీ చాలా ఫోకస్ ఉంటుందండి. భాస్కర్ గారు